మత్తయి సువార్త 19వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 19 వర్స్ నంబర్ 26. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా, యేసు వారితో ఇట్లనెను. చాలు. So there are two kinds of verses which disturbs us like anything. మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కొన్ని స్క్రిప్చర్స్. వాటి యొక్క గూఢార్థం తెలుసుకుంటే మనము దీవించబడతాం. మళ్ళీ చూద్దాం. 19:26 మాథ్యూ. యేసు వారిని చూచి, ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. జస్ట్ అండర్లైన్ ద స్క్రిప్చర్. ఇది మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి ఇది సాధ్యము అంటున్నాడు దేవుడు, యేసు ప్రభువుల వారు. అంటే మీ వల్ల కాదు, నా వల్ల అవుతుంది అంటున్నాడు దేవుడు. అందరూ ఈ స్క్రిప్చర్ని ఆధారం చేసుకొని చాలా గొప్పగా ప్రార్థన చేయడం, చాలా గొప్పగా దేవుణ్ణి ఆరాధించడం, చాలా గొప్పగా దాన్ని ధ్యానించడం బాగుంటుంది. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, మనుషులకి అసాధ్యము కానీ దేవునికి సాధ్యము. సో అన్యులు అందుకనే స్వస్థత అవి ఇవి లేకపోయినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మేము స్వస్థపడలేకపోతున్నాం, మేము దీవించబడలేకపోతున్నాం, మీరు మమ్మల్ని స్వస్థపరచండి అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు వాళ్ళని స్వస్థపరుస్తూ ఉంటాడు, దేవుడు వాళ్ళని హీల్ చేస్తూ ఉంటాడు. సో మనుషులకి వాటిని జయించడం అసాధ్యమే కానీ యేసు ప్రభు అంటున్నాడు, మనుషులకు అది అసాధ్యమే కానీ దేవునికి అది సాధ్యమే. ఏది మనుషులకు అసాధ్యము, ఏది దేవునికి సాధ్యము అని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. వాట్ ఈస్ పాసిబుల్ టు గాడ్ అండ్ వాట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెన్ తెలుసుకోవాలి మనం. సో టుడే మై టాపిక్ ఈస్ ఆల్ అబౌట్ మేకింగ్ ద ఇంపాసిబుల్ ఇంటూ పాసిబుల్. మేకింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ ఇంటూ పాసిబుల్ థింగ్స్. దట్స్ అవర్ జాబ్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుడు మనకిచ్చినటువంటి స్పిరిచువల్ జాబ్ ఏంటంటే అసాధ్యమైనవి సాధ్యపరచడమే మన ఉద్యోగం. ఆమేన్. విచ్ ఈస్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్. ఏదైతే నీ కళ్ళ ముందు ఇంపాసిబుల్ అనిపిస్తుందో దాన్ని అర్జెంటుగా వదిలేయకూడదు. సో ఎందుకు ఇది నాకు ఇంపాసిబుల్ అని మనిషి ఆలోచించాలి, ఎందుకు ఇది నాకు ఇంపాసిబుల్ అని మానవుడు ఆలోచించాలి, ఎందుకు ఇది ఇంపాసిబుల్ అని దేవుని బిడ్డలు ఆలోచించాలి. We need to think about things. What? Impossible things. మనము దేని గురించి ధ్యానించాలి తెలుసా? మనతో జరగని వాటి గురించి ఆలోచించాలి. మనం జరిగే వాటి గురించి ఆలోచించకూడదు. జలుబు, తలనొప్పి, దగ్గు ఇవన్నీ పోతున్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్, కరోనా పోవట్లేదు. వాటితో డీల్ చేయాలి మనం. ఆమేన్. సో లెట్ us డీల్ విత్ ఇంపాసిబుల్ థింగ్స్ ఫ్రమ్ టుడే. ఈ కొత్త నెలలో మనం వేటితో డీల్ చేయాలి? ఇంపాసిబుల్ థింగ్స్ తో మీరు డీల్ చేయాలి. యు నీడ్ టు డీల్ విత్ ఇంపాసిబుల్ థింగ్స్. అసాధారణకరమైనటువంటి వాటిని మీ ముందు వచ్చినప్పుడు మీరు మౌనం అయిపోతున్నారు. మన జీవితంలో మనం లైట్ తీసుకునే పరిస్థితులు ఏం తెలుసా? టఫ్ టాస్క్. ఏదైతే కష్టంగా ఉందో వాటిని మనం వదిలేస్తున్నాం. వీఆర్ లీవింగ్. మనం ఏం వదలకూడదు? అసాధారణకరమైన వాటిని విడిచిపెట్టకూడదు. సో మానవుడు ఎలా ట్రైన్ అయిపోయాడంటే ఏదైతే కష్టమో దాన్ని వదిలేస్తున్నారు, ఏదైతే ఈజీయో దాన్ని పట్టుకుంటున్నారు. ఎంపీసీ ఈజీ, దాన్ని తీసుకుందాం. బైపీసీ చాలా ఈజీ, సిఈసీ చాలా ఈజీ, ఎంఈసీ ఈజీ, దాన్ని తీసుకుందాం. ఏదైతే ఈజీయో దాన్నే పట్టుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు కష్టమైంది కూడా పట్టుకోండి, మీకు నేను సాధ్యపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. అసాధారణకరమైనవి మీకు సాధ్యపరుస్తాను. ఇందాకేం చదివారు? మనుషులకు ఇది అసాధ్యము కానీ దేవునికి ఇది సాధ్యము. దిస్ ఈజ్ ఎ ఎలిమెంటరీ వర్డ్. నా దృష్టిలో ఇది కరెక్టే.
ఈ బయట లోకంలో ఉన్న వాళ్ళకి ఇది 100% కరెక్ట్. మనుషులకి ఇది సాధ్యము కాదు, దేవుడికి ఇది సాధ్యము. మనుషులకి ఇది అసాధ్యము, కానీ దేవునికి ఇది సాధ్యము అని దేవుడు రూఢిగా చెప్తున్నాడు. ఎవరికి? అన్ని జనులకి. ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్, ఫర్ గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. దట్స్ ఎలిమెంటరీ లెవెల్ డాక్ట్రిన్. సో ఎల్కేజీ లెవెల్ కైండ్ ఆఫ్ డాక్ట్రిన్స్ మనం దాటేయాలి. ఆమేన్. ఎవరైతే మాట్లాడలేరో, ఎవరైతే చేత కాదో, ఎవరైతే పలకలేరో వాళ్ళందరూ ఈ స్క్రిప్చర్ తీసుకోవచ్చు. ఏ స్క్రిప్చర్? మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి ఇది సాధ్యం అనే స్క్రిప్చర్ మీరు తీసుకోదు. 100% కరెక్టా రాంగా? అది 100% కరెక్ట్. అది దాంట్లో ఒక్క పొలు కూడా నేను తీయలేను, ఒక్క అక్షరం కూడా నేను తీయలేను. అది ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సూటబుల్ టు వాట్ జెంటైల్స్, ఎలిమెంటరీ పీపుల్. ఎల్కేజీ వాళ్ళకి ఇది 100%. ఏ ఫర్ యాపిల్ అంటారు, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్. ఈ జంతువులు తిండి బోతుల పేర్లే చెప్తామా, వేరే చెప్పం. ఏ ఫర్ ఆల్ఫా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. బి ఫర్ బాప్టిజం. ఇలాంటివన్నీ మనం చెప్పం, ఎందుకంటే మనము తిండి తిప్పలు వాటి మీదే ట్యూన్ అయ్యాం కాబట్టి. ఏ ఫర్ ఆల్ఫానా? ఏ ఫర్ ఆల్మైటీ. ఆమేన్, హల్లెలూయా. ఏ ఫర్ వాట్? ద లార్డ్ ఆల్మైటీ గాడ్. ఏ ఫర్ అది మనం అటువంటి వాటి మీద ధ్యానించాలి. అటువంటి ఆల్ఫాబెట్స్ నేర్చుకునేవి మంచివి నేర్చుకోండి, చీకట్లో ఉన్నవి నేర్చుకోకండి. ఈరోజు దేవుడు మనకు చాలా లోతైన మాటలు నేర్పిస్తున్నాడు. ఆమేన్. ఈరోజు అందరూ కూడా అసాధ్యమైనవి సాధ్యపరుచుకుంటారు. ఆమేన్. మీ జీవితంలో ఏదైతే కష్టం ఉందో దాన్ని ఈజీ చేసుకోబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. చేతకాని వాళ్ళలాగా, చెవట దద్దమ్మలాగా మనము చేతులు కట్టేసుకుని కూర్చోకూడదు. దేవుడు ఒకటే అంటున్నాడు, మనుషులకి ఇది అసాధ్యమేమో కానీ దేవునికి ఇది సాధ్యం. అది ఎవరికి చెప్పాలి? ఎల్కేజీ. మరి మా సంగతి ఏంటి బ్రదర్ అనొచ్చు మీరు. ఎస్, there is another scripture for us. There is another scripture for us. If you are Gentiles, go through this scripture. If you are not a Gentile, if you are a believer, if you are a child of God, నువ్వు దేవుని కుమార్తెవే, నువ్వు దేవుని కుమారుడివే, నీకు వేరే స్క్రిప్చర్ ఉంది. ఆమేన్. లెట్స్ గో టు Matthew 17. మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనమును చూసుకుందాం. Matthew chapter 17 verse number 20. అందుకు ఆయన, జాగ్రత్తగా చూడండి స్క్రిప్చర్. This scripture will change your mind. This scripture will change your thinking. Yeah. అందుకు ఆయన, మీ అవిశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన, మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. యా, ఫస్ట్ రీడ్ 19:26. 19:26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని. ఇందాకేమన్నాడు? మీ వల్ల కాదన్నాడు. ఇందాకేమన్నాడు యేసయ్య? మనుషులకు ఇది అసాధ్యము కానీ దేవునికి సాధ్యము. ఓకే, ఇందాక మనుషులు మీ వల్ల కాదు, నా దగ్గర రండి అంటున్నాడు దేవుడు. ఓకే, ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళతో దేవుడు, ఆయనతో ఉన్న వాళ్ళు, ఆయనను వెంబడించిన వాళ్ళతో దేవుడు ఏం మాట్లాడుతుంటే తెలుసా? కమ్ ఆన్, గో అహెడ్. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఓకే, మీకు అసాధ్యమైనది, అండర్లైన్ చేసుకోండి ఆ మాట, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఓయమ్మా, మరి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఈ దేవుడితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందాకేమన్నాడు? మనుషులకి ఇది అసాధ్యము, దేవునికి ఇది సాధ్యము. ఆమేన్. ఇప్పుడేమంటున్నాడు? మీకు అసాధ్యమైంది ఏది ఉండదు. నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ టు యూ. నేనేం చేస్తాను అవే చేస్తారు మీరు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఎలిమెంటరీ డాక్ట్రిన్ లో, ఎల్కేజీలో, యూకేజీలో ఉంటే నువ్వు ప్రతి ఒక్కటి దేవుడి దగ్గరికి రావాలి. బట్ వెన్ యూఆర్ వాకింగ్ విత్ గాడ్, బట్ వెన్ యూఆర్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవునితో శిష్యరికం చేసినప్పుడు
నువ్వు కూడా ఆయనలాగే మాట్లాడతావు. ఆమేన్. దేవుడికి కాదు, నీకు సమస్తము సాధ్యం. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ టు యూ ఇఫ్ యు వాక్ విత్ గాడ్, ఇఫ్ యు ఫాలో గాడ్, ఇఫ్ యు ఫాలో జీసస్. యేసే అద్భుతాలు చేశాడా? మనం కూడా చేయగలమా? ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు దయ్యాలు వెళ్ళగొట్టాడు, మనం కూడా వెళ్ళగొట్టగలమా? ఆమేన్. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, మనం కూడా చేయగలమా? ఆమేన్. యేసు ప్రభు కుంటోండి గుడ్డోండి లేపాడు, మనం లేపగలమా? ఎస్. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమై ఉన్నాం. నేను ఒకటే అంటాను, చాలా మంది సంఘాలకు వచ్చేటోళ్ళు క్రైస్తవులు కూడా ఎల్కేజీలో ఆగిపోయారు. నాకైతే ఇదే కావాలి. ఐ వాంట్ దిస్ కైండ్ ఆఫ్, ఐ థింక్ 17-20 నాకు కావాలి. ఐ వాంట్ దిస్. వెన్ యు బికమ్ హిస్ డిసైపుల్స్, నథింగ్ విల్ బి ఇంపాసిబుల్ ఫర్ యూ. నువ్వు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా మారిపోతే, అందుకనే 12 మంది అపోస్తులతో ఒకటే అన్నాడు, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయమన్నాడు యేసయ్య. మేక్ పీపుల్ యాజ్ మై డిసైపుల్స్ అన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం ఎల్కేజీలో ఉంటే మనం ఆయన శిష్యులము కాదు, మనం యూకేజీలో ఉంటే మనం ఆయన శిష్యులము కాదు. మనము ఎదుగుతూ ఎదుగుతూ ఆయన వెంబడిస్తుంటే మనం ఆయన శిష్యులము. ఆమేన్. We will become his disciples. ఆయనలాగే మాట్లాడతాం. నాకు అన్నీ సాధ్యం. ఆమేన్, ఆమేన్. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆమేన్. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. దట్ మీన్స్ యు ఆర్ టాకింగ్ లైక్ గాడ్. ఆమేన్, ఆమేన్. మీరు దేవుడిలాగా మాట్లాడుతున్నారు. గట్టిగా చెప్పండి, నాకు అసాధ్యమైంది ఏది లేదు. నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. కొంచెం రోషంగా, ఇష్టంగా, బలంగా, వైరాగ్యంతో చెప్పాలా, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు. అన్యులకి, స్నేహితులకి, బంధువులకి మనం అంటే చిన్న చూపు. నీకు అసాధ్యమైంది ఏది లేదంటున్నావు కదా, నీకు ఉద్యోగం లేదేంటి? నాకు అసాధ్యమైంది ఏది లేదంటున్నావు కదా, నువ్వు ఫెయిల్ అయ్యేవేంటి? నాకు అసాధ్యమైంది ఏది లేదంటే గర్భఫలం లేదేంటి నీకు? అయినా పట్టించుకోకోలు మాటలు. అయినా చెప్పు, నాకు అసాధ్యమైంది ఏది లేదని. టాక్ లైక్ ఏ PhD పర్సన్, నాట్ లైక్ ఏ LKG పర్సన్. ఎల్కేజీ వాళ్ళు ఏమంటారు? ప్రభువా నాకేమీ తెలియదయ్యా, నాకేమీ రాదయ్యా, నాకు తెలియదయ్యా, నాకు తెలియదయ్యా అంటారు ఎల్కేజీ వాళ్ళు. అందుకని ఆయన మీద ఆధారపడతారు. ఏమని? సమస్తము సాధ్యం ప్రభా, నీకు మనుషులకి ఇది అసాధ్యమేమో, నీకు ఇది సాధ్యం ప్రభా అంటా ఉంటారు చాలా మంది. కానీ మనము యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం కాబట్టి, ఆయన శిష్యులముగా మనం మార్చబడ్డాం కాబట్టి మనల్ని ఏమని పిలుస్తున్నారు? దేవుడు కూడా, నువ్వు కూడా నాలాగా పలుకంటున్నాడు యేసయ్య. సో ఈ భూమి మీద దేవుడిని చూపించాల్సింది మనమే. We need to show God at a different level to every individual in this planet. ఈ రోజు నుంచి మనము ఏదైతే కుదరదో, ఏదైతే అవ్వదో దాన్నే పట్టుకోవాలి. ఆమేన్, ఆమేన్. ఏదైతే అవ్వదో, ఏదైతే కుదరదో, ఏదైతే జరగదో దాన్నే పట్టుకోవాలి మనం. ఆమేన్. ఇది చాలా టఫ్గా ఉంది బ్రదర్, ఇది నా వల్ల కాదు బ్రదర్, ఇది నేను చేయలేను బ్రదర్, ఇది నాకు కుదరదు బ్రదర్ అంటే చేసి చూడు. అప్పుడు ఎప్పుడైతే నీ ముందు దేవుడు అసాధారణమైన పరిస్థితిని పెడతాడో అప్పుడు నువ్వు ఏ డైలాగ్ వాడాలా? నాకు అసాధ్యమైంది, గట్టిగా, నాకు అసాధ్యమైంది ఏది లేదు, నాకు అసాధ్యమైంది, నాకు అసాధ్యమైంది ఏది లేదు, నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఈరోజు నుంచి, ఈ నెల నుంచి, ఈ సంవత్సరం మనకు అసాధ్యమైనవన్నీ కూడా మనం సాధ్యం చేసుకోవాలి. ఆమేన్, ఆమేన్. చాలా మంది ఎన్నో మాటలు చెప్తారు, చాలా మంది ఎన్నో రకాల మాటలు మన మీద రిలీజ్ చేస్తారు. బట్ ఒకటే అన్నారు, ప్రతి ఒక్కటి నేను సాధ్యపరచుకోబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అసాధ్యమైనవన్నీ కూడా నా జీవితంలో సాధ్యము కాబోతున్నాయి. హల్లెలూయా. అసాధ్యమైన పరిస్థితిలో నిన్ను చూస్తారు జనాలు, కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైతుంది? సాధ్యమైపోయి ఉంటుంది. ఎలా సాధ్యం అది? ఎలా 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 అని మిమ్మల్ని అంట. సో మనం ఒకటే, దేవుడు మన ముందు కావాలని పెడతాడు. వేటిని? అసాధారణమైన పరిస్థితిని. ఒక రోగాన్ని పెడతాడు, ఒక గడ్డలు, రకరకాల మన ముందే పెడతాడు. అన్ని నా ముందు ఏమి ఆరోగ్యవంతులు నిలబడరు, నా ముందు రోగాలు వేసుకొని, దరిద్రం వేసుకొని, చీకటితో వచ్చి నిలబడతారు. అవన్నీ మనుషులకు అది అసాధ్యమే. కానీ ఆయనను వెంబడించే వాళ్ళకి అది చెప్పాలి సాధ్యమే. ఒకటంటే, నేను జీసస్ నేమ్ యు గో అంటాను, వెళ్ళిపోద్ది. యు డెవిల్ గో, యు డిసీజ్ గో, యు సిక్నెస్ గో అంటే వెంటనే ఏం చేయాలా? వెళ్ళిపోద్ది అంతే.
అసాధ్యమైనవన్నిటిని కూడా దేవుడు సాధ్యపరచాలనుకుంటున్నాడు. ఆమేన్. అవి సాధ్యపరచక ముందు మనల్ని అసాధారణకరమైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. ఆమేన్. యు విల్ చేంజ్. ఈరోజు నువ్వు ఎలా మారబోతున్నావు తెలుసా? అసాధ్యమైన వ్యక్తిగా మారబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. సో లెట్స్ గో టు మాథ్యూ 14. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 14. వెంటనే ఆ జన సమూహమును తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణ ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. మంచిది. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికా దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. Jesus is walking on water. యేసు ప్రభు ఎక్కడ నడుస్తున్నాడు? ఎక్కడ? నీళ్ల మీద నడుస్తున్నాడు యేసు ప్రభు. వాళ్ళతో కలుసుకోవాలని, వాళ్ళతో మాట్లాడాలని ఆయన నీటి మీద నడుచుకుంటూ వాళ్ళ దగ్గరకు వస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? అసాధారణకరమైన అద్భుతం చేస్తున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మ్యాన్ టు వాక్ ఆన్ వాటర్. నీటి మీద నడవడము మానవుడికి అది అసంభవం. కానీ దేవుడు అందుకే అన్నాడు ఇందాక, మనుషులకి ఇది అసాధ్యము, దేవునికి ఇది సాధ్యము. బానే ఉందిగా. ఇంకో స్క్రిప్చర్, పిహెచ్డి స్క్రిప్చర్ చెప్పండి. మీకు అసాధ్యమైంది గట్టిగా, మీకు అసాధ్యమైంది ఏది లేదు. అబ్బా, ఈ స్క్రిప్చర్ పేతురు చదివినట్టున్నాడు. ఈ స్క్రిప్చర్ ని పేతురు చదివినట్టున్నాడు. యేసు ప్రభు అసాధారణకరమైన కార్యాన్ని చేస్తున్నాడు. ఎలా తెలుసా? నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. ఇట్ట నడుచుకుంటూ వస్తా. చూద్దాం ఏమైందో. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని. ఏంటది? అంటే దెయ్యాలు అద్భుతాలు చేస్తాయా? వాళ్ళు అదే అన్నారు. దెయ్యం నీటి మీద నడుచుకోసం దెయ్యం. అమ్మా, దేవుణ్ణి నమ్మలేవా? గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మలేకపోతున్నాం. వాళ్ళందరూ ఒక్కసారిగా చాలా భయంకరంగా అవమానించారు యేసు ప్రభుని. యేసు ప్రభు నీటి మీద నడుచుకున్నప్పుడు వాళ్ళందరూ భూతము అంటే, నువ్వు ఈ లోకాన్ని నమ్ముతున్నావు కానీ దేవుణ్ణి నమ్మట్లే. నువ్వు చేతబడి చేసేవాడిని నమ్ముతున్నావు కానీ దేవుణ్ణి నమ్మట్లే. నువ్వు మాంత్రికుడిని నమ్ముతున్నావు కానీ సేవకుడిని నమ్మట్లే. నువ్వు రోడ్లో పోయే చిలక జోస్యం చెప్పేవాడిని నమ్ముతున్నావు కానీ నీ దేవుణ్ణి నమ్మట్లే. నువ్వు దేవుడు ఒకటే నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళందరూ ఏమన్నారు? మనలాంటి వాళ్ళే ఏమన్నారు? చెప్పాలా? దెయ్యం అని. దెయ్యం నీటి మీద నడుస్తుందా? దాన్ని మొఖం నడవమని చూస్తాం. దెయ్యాన్ని నీటి మీద నడిపించండి, చాలా కష్టం. అసలు నడవదు అది దేవుడికే సాధ్యం. ఆమేన్. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ దెయ్యం అన్నారు. నెక్స్ట్ చూద్దాం. వాట్స్ నెక్స్ట్? భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ఏం చెప్పాడు? దేవుడు భయపడబాకండి అన్నాడు. వెంటనే పేతురుకి ట్రిగర్ అయింది ఒక స్క్రిప్చర్. అబ్బా, వెంటనే పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అని. నేను కూడా నడుస్తా, నేను కూడా నడవాలనుకుంటున్నాను. నువ్వు అసాధ్యమైనవి సాధ్యం చేస్తున్నావు, నేను కూడా అసాధ్యమైనవి సాధ్యం చేయాలనుకుంటున్నాను. ఆమేన్. నీవే అయితే నేను కూడా నీటి మీద నడిచి నీ దగ్గరికి రావాలనుకుంటున్నా. అంటే పేతురు ఫస్ట్ స్క్రిప్చర్ పట్టాడా, సెకండ్ స్క్రిప్చర్ పట్టుకున్నాడా? సెకండ్ స్క్రిప్చర్. మీకు అసాధ్యమైంది ఏది
ఫస్ట్ స్క్రిప్చర్ మనకు వద్దబ్బా, ఎల్కేజీ వాళ్ళకి అది. ఎల్కేజీ వాళ్ళు నేర్చుకుంటారు ఏది, దేవునికి మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవుడికి ఇది. అది ఎల్కేజీ వాళ్ళకి అది. పాలు తాగే పీపాలకి, దోగాడేటోళ్ళకి అది ఏది, మనుషులకి ఇది అసాధ్యము దేవుడికి ఇది. ఎవరికి ఆ స్క్రిప్చరు? ప్రతిదానికి దేవా చెయ్యి 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 అంటున్నావు. కానీ పేతురు ఏవి చదవకుండానే PhD చదివాడు, ఒక స్క్రిప్చర్ పట్టాడు. మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అన్నాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. ఆ మాట మనం తీసుకొనును గాక. ఆమెన్. మీకు మీరు సెల్ఫ్ డిక్లరేషన్స్ చేసుకోవాలి, నాకు అసాధ్యమైంది ఏది ఉండదని. ఆమెన్. వాక్యం తప్ప, వాక్యం అసలు తప్పే కాదు. మనకే ఏ స్క్రిప్చర్ ఏ టైంలో తీసుకోవాలో తెలియదు. ఎల్కేజీలో అప్పుడు తీసుకున్నావు, నువ్వు నీ వయసు 30, 40, 50 వచ్చినా కూడా మనుషులకి ఇది అసాధ్యము, నువ్వే సాధ్యపరిచావు ప్రభా, దేవుడే అన్నిటికీ దేవుడే దేవుడే చేశాడు, నేను ఏమీ చేయలేదు. ఏం చేస్తావు ఇంక నువ్వు? వాట్ యు విల్ డూ? ఏం చేస్తున్నావు భూమి మీద నువ్వు? వాళ్ళు భూతాలు అద్భుతాలు చేస్తాయి, దెయ్యాలు అద్భుతాలు చేస్తాయని నమ్ముతున్నారు, కానీ యేసు ప్రభు అద్భుతాలు చేస్తున్నారని నమ్మట్లే వాళ్ళు. ఈరోజు మనం నమ్ముదాం. ఆమేన్. దేవా నువ్వే అయితే నేను కూడా నీటి మీద నడవాలి. ఆమేన్. నువ్వే అయితే నేను కూడా శ్రమల మీద నడవాలి. ఆమేన్. నువ్వే అయితే నేను కూడా అసాధ్యమైన దాన్ని సాధ్యము చేసుకోవాలి. ఆమేన్. సేమ్, పెద్ద కష్టాలేం డిఫరెన్స్ ఉండవు. మనకు అన్యులకి సేమే. వాళ్ళకి చెవులు ఉన్నాయి, ముక్కులు ఉన్నాయి, మనకి చెవులు ముక్కులు, వాళ్ళకి కిడ్నీలు ఉన్నాయి, మనకు కూడా కిడ్నీలు ఉన్నాయి. వాళ్ళకి సేమ్ ప్రాబ్లం, మనకి సేమ్ ప్రాబ్లం. వాళ్ళకి కరోనా, మనకి కరోనా, అంతే కదా. వాళ్ళకి ₹1,00,000 అప్పు, మనకి ₹1,00,000 అప్పు. హౌ టు డీల్ విత్ దిస్ ప్రాబ్లమ్స్? మనము దేవుని బిడ్డలముగా ఉండి ఎలా వీటిని హ్యాండిల్ చేయాలి? వాక్యం విన్నావుగా వాక్యం. వినాలా. వాక్యం విని వెంటనే ఆ వాక్యాన్ని ఏం చేయాలా? నాకు సమస్తము. నీకు ఇప్పుడు ఈ అప్పు తీర్చడం చాలా టఫ్, నీకు ఈ అప్పు తీర్చడం చాలా చాలా అసాధ్యం. అది ఇప్పుడు నువ్వు తీసుకోవాలి టాస్క్. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నాకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచు ప్రభువా. ఆమేన్. నాకు సమస్తము సాధ్యం. ఈ అప్పులు పోవడం సాధ్యం. ఆమేన్. ఈ రోగాలు పోవడం సాధ్యం. ఆమేన్. ఈ చీకటి పోవడం సాధ్యమే. హౌ టు డీల్ ప్రాబ్లమ్స్? యు ఆర్ ఎ జెంటైల్. ఇంకోటి, వాళ్ళని చూసి కాపీ కొట్టకు, పోతావట్టే. ఆమె కన్నా ముందు పోతావు నరకానికి. నిజం చెప్తున్నా నేను. ఇఫ్ యు డిపెండ్ ఆన్ ఎ జెంటైల్, ఇఫ్ యు నాట్ స్పీకింగ్ లైక్ జీసస్. యేసు ప్రభు ఒకటే అన్నాడు, మీకు సమస్తము సాధ్యమని. అబ్బా, ఎవరైతే యేసుని వెంబడిస్తారో వాళ్ళందరికీ సమస్తము సాధ్యం. ఆమేన్. ఈ రోజు మీరందరూ శిష్యులే. ఆమేన్. శిష్యులకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు తెలుసా? మీకు సమస్తము అంటే అన్యుడికి అసాధ్యమైనది నీకు సాధ్యమవుతుంది. ఆమేన్. ఆమేన్. అసాధ్యమైన కార్యాన్ని నా ముందు పెట్టేశాడు దేవుడు. మనం ఏమనుకుంటాం? దేవుడే పంపించాడు, దేవుడే లేపేమన్నాడు, దేవుడే చేసేమని అనుకో. నో 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 నో. దేవుడే నీ ముందు శ్రమను పెడతాడు, దేవుడే నీ ముందు ఆ ప్రాబ్లం పెడతాడు, దేవుడే నీ ముందు అసాధ్యమైన దాన్ని పెడతాడు. ఏం చేయాలి నువ్వు? కమ్ ఆన్, లెట్స్ డీల్ విత్ దట్ ప్రాబ్లం. అబ్బా, నీకే కాదు, మాకు కూడా వస్తాయి కష్టాలు. వాక్యం వినేటోడికి వస్తాయి. మళ్ళీ చెప్పండి, వాక్యం వినేటోళ్ళకి కష్టాలు వస్తాయి, చెప్పేటోడికి ఇంకా వస్తాయి ఎక్కువ, 100 ఇంతలు ఎక్కువ వస్తాయి. నీకైనా ఎక్కువ 100 కష్టాలు నాకునే పోవం బలిదా నువ్వు. But how I am dealing the problems and how you are dealing the problems. నేను ఎలా డీల్ చేస్తున్నా, నువ్వు ఎలా డీల్ చేస్తున్నావు? ఇంపాసిబుల్ థింగ్స్ ని పాసిబుల్ అయ్యే విధంగా ఫస్ట్ చూడండి. దెన్ యు విల్ సీ ద మిరకల్ ఆఫ్ గాడ్. ఆమేన్. నువ్వు డీల్ చేయలేదా, నీ ముందు సమస్య అట్లే ఉంటుంది. యు నీడ్ టు ఫేస్ దిస్ జాయింట్స్. ఈ గొలియాతులను నువ్వు ఫేస్ చేయాలి. యు నీడ్ టు మేక్ ఇంపాసిబుల్ ఇంటూ పాసిబుల్. దేవా డబ్బులు అయ్యా, దేవా 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 దేవా. అడుగు తినే ప్రార్థనలన్నీ ఏంటది? ఏమంటామా? అడుక్కు తినే ప్రార్థనలు. బెగ్గింగ్ మ్యాన్, వాడు స్ట్రీట్లో అడుక్కుంటాడు, మీరు రూమ్లో అడుక్కుంటారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దేవా ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా. ఆడేమో శిష్యులకి ఏం చెప్తున్నాడు? నీకు సమస్తము
మనం ఎందుకు అసాధ్యమైన వాటిని చూడలేకపోతున్నాం తెలుసా? వీఆర్ స్పిరిచువల్లీ బ్లైండ్. నేను గెలిచాను అని ఎందుకు అనుకో. నేను గెలిచాను అనుకో, గెలుస్తాం. దట్స్ ద విజన్. అదే చూడలేని వాడికి దేవుడు చూపునివ్వడం అంటే. ఆమేన్, ఆమేన్. నీకు 1,00,000 రూపాయలు ఉద్యోగం రాదు, అది అసాధ్యం. ఏం చేయాలా? నాకు అసాధ్యమైంది ఏది లేదని అలా. ఆమేన్. నేను ఈ సిటీలో ఇల్లు కట్టలేను, నా జీతం సరిపోదు, నాకు జీవితంలో హైదరాబాద్లో ఇల్లు రాదు, అది సత్యం, అది వాస్తవం. నువ్వేం చేయాలి? నాకు సమస్తం సాధ్యమే. యేసు నామములో కోటీశ్వరుడు నాకు బిల్డింగ్ ఇచ్చును కాక గిఫ్ట్. ఆమేన్. ఓ అంతే, సింపుల్. ఎందుకు కష్టపడతారు నాకు అర్థం కాదు. ప్రభా, ఇల్లు కట్టుకోవడానికి లోన్ క్లియర్ చేయ ప్రభా, ప్లీజ్ ప్రభా. కారు కొనుక్కోవడానికి లోన్ కావాలి ప్రభా, ప్లీజ్ ప్రభా. నాకు అర్థం కాదు, దేవుడు లోన్లు ఎందుకు ఇస్తాడు? డబ్బులు ఇస్తే. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు, ప్రభు మాకు లోన్ ఇప్పించాడు. లోనా? దేవుడా? నో 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 నో, అసంభవం. అసలు అది జరగని పని. దేవుడు జీవితంలో మీకు లోన్ ఇవ్వడు. అది మీరు సొంతగా సంపాదించుకున్న లోన్. అది దేవుడు ఇస్తే మొత్తం ఇస్తాడు. అటువంటి దేవుడు నాకు తెలుసు. నాకు అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్. మీకు నిజంగా నా ఆశీర్వాదాలు నేను పలికే మాటలు తప్పు అయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంకి వెళ్ళిపోయి చూసుకోండి. మీరు అప్పు ఇచ్చెదరు కానీ అప్పు తీసుకోరు. అంటే ఆ బ్లెస్సింగ్ ఇంకా మన జీవితంలో స్టార్ట్ అవ్వాలి. ఆ బ్లెస్సింగ్ స్టార్ట్ అయితే నువ్వు అప్పులు ఇస్తావు అందరికి. ఆమేన్, ఆమేన్. అప్పులు తీసుకో, అప్పులు ఇస్తావు. హల్లెలూయా. సో లెట్ us make impossible into possible. యేసు ప్రభు అసాధ్యమైన చేస్తున్నాడు లేదా? వెంటనే పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా? అయ్యా అయ్యా, నేను కూడా వస్తాను ప్రభా, ప్లీజ్ ప్రభా, నేను కూడా నీటి మీద నడుస్తానయ్యా అంటున్నాడు. అమ్మ, వీడెక్కడ దొరికాడు రా? నో నో రే, నీకు అసలు హక్కు లేదు. నువ్వు ఎంతలో ఉండాలి అంతలో ఉండు. ఎంత గొద్దు లేవు, నువ్వు నీటి మీద నడుస్తావు. నువ్వు అన్నాడా? నడుస్తావా? రా అన్నాడు. ఓ మై గాడ్, మనోడు ఆవురంట పడవ దిగి నీటి మీద నడవడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఐ వాంట్ పీటర్స్ ఇన్ ద చర్చ్. ఆమేన్. నాకు పేతురు లాంటి వాళ్ళు కావాలి సంఘంలో. ఆమేన్. తోమా లాంటి వాళ్ళు ఒకటే డౌట్, ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎందుకు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, బ్యాగ్లో ఇస్తాడా, సూట్ కేసులో ఇస్తాడా, ఫోన్ పే చేస్తాడా, గూగుల్ పే చేస్తాడా, ఎలా చేస్తాడు? ఈ డౌట్లు ఉంటే జీవితంలో చేయండి. డౌట్ స్పిరిట్స్ వద్దు, మనకు పీటర్ స్పిరిట్స్ కావాలా. పేతురు. ఏ రోజైనా నేను అద్భుతాలు చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా అన్నలాగా మేము కూడా చేయాలి ప్రభువా, మేము కూడా ప్రవచించాలి ప్రభువా, మేము కూడా నీటి మీద నడవాలయ్యా, అన్న ఇట్టి అంటా ఉంటాడు, ఇట్టి చేతులు వేస్తూ ఉంటాడు ప్రభా, మేము కూడా అలాంటివి చేయాలి ప్రభా అని ఒక్కడికన్నా వస్తుందండి మీకు? రాట్లే. ఆయన పాస్టర్ గారు ప్రార్థన చేసుకుంటే వెళ్ళిపోతారు, మనకెందుకు, మనం చూసుకుని చెప్పలు కొట్టుకున్నామా, జంపు. పీటర్ ఈస్ ఇమిటేటింగ్ జీసస్. పేతురు యేసయ్యని ఇమిటేట్ చేయాలనుకుంటున్నాడు. కూర్చో. So even you, my dear children, you need to imitate your man of God. How he is praying, how he is healing the sick, how he is delivering, and how he is blessing. You need to imitate me sometimes. You need to imitate me. అయ్యా, ఇది నువ్వే అయితే నేను కూడా నడవాలి ప్రభువా అని కోరుకున్నాడు. అరే దాన్నే ఉందిరా, కమ్మాన్ అన్నాడు. ఓ మై గాడ్. యేసు ప్రభు అసాధ్యమైనవి సాధ్యపరిచాడు. పేతురు కూడా అసాధ్యమైన దాని మీదే నడిచాడు. ఆమేన్, ఆమేన్. అంటే ఎల్కేజీ డాక్టర్ని పట్టుకోవాలా, పిహెచ్డి డాక్టర్ని పట్టుకున్నాడు. ఆమేన్. మనకు కూడా సమస్తము సాధ్యమే. ఆమేన్. మనకు కూడా సమస్తము సాధ్యమే. మీ ముందు ఏదైతే అసాధ్యమైనటువంటి పరిస్థితి ఎంతమంది ముందుంది, ఎలా సాధ్యపరచుకోవాలి? నువ్వు నాకు అన్నీ సాధ్యమని నమ్మితే నీ జీవితంలో ఆ సమస్య నీకు లొంగుతుంది. ఆమేన్, ఆమేన్. ఫస్ట్ మీ ఫిజికల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ పోవాలంటే మీ స్పిరిచువల్ లైఫ్లో మీకు వాక్యం బాగా తెలియాలి. యూ షుడ్ నో అబౌట్ జీసస్. యేసు ప్రభు గురించి నీకు బాగా తెలియాలి. ఆమేన్. రోజుకు 100 సార్లు చెప్పుకో, నాకు అన్నీ సాధ్యం.
ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడించారో వాళ్ళు కూడా పలుకుతున్నారు మాకు కూడా సాధ్యమని. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు 4 సువార్తల్లో అద్భుతాలు చేసిన తర్వాత అపోస్తుల కార్యములో యేసు ప్రభు లాగానే వాళ్ళు కూడా చేతులేస్తే అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు కూడా నీడని తాగితే అద్భుతాలు, వాళ్ళు కూడా పలికితే అద్భుతాలు. మనము ఎన్నెందో కోరుకుంటున్నాము. ఏం కోరుకుంటున్నారు అసలు మీరు? అసాధ్యమైన వాటిని మనం సాధ్యపరచుకోవాలి. We need to make the things, impossible things into possible things. మీ ముందు దేవుడు పాసిబుల్ థింగ్స్ ని పెట్టాడు. మీ ముందు ఏం పెడతాడు? ఇంపాసిబుల్ థింగ్స్. నీ ముందు అన్ని ఇంపాసిబులే. పరీక్షలు ఇంపాసిబుల్, జీవితంలో ఉన్న పరీక్షలు అవి కూడా ఇంపాసిబుల్. కానీ నువ్వేం చేయాలి? వాటిని పాసిబుల్. అవి సాధ్యపరచుకోవాలా. అసాధ్యమైంది కనిపించిందా, దాన్ని అర్జెంటుగా ఏం చేయాలి మనం? రాదు, కుదరదు, ఇది అవ్వదు, దాన్ని పట్టుకో. ఎందుకంటే నీకు అసాధ్యమైంది. పేతురు అంటున్నాడు, నేను కూడా నడవాలి, నేను కూడా నీటి మీద నడవాలా. నేను కూడా నడవాలి నీటి మీద. మన జీవితంలో ఎన్నో అసాధ్యమైన పరిస్థితులు వచ్చి మన జీవితాన్ని ఆపేసాయి. మీ జీవితాలని ఎన్నో అసాధ్యమైనటువంటి పరిస్థితులు ఆపేసాయి. ఉద్యోగం రావడమే కష్టం, రెసిషన్, అసలు పిల్లలు పుట్టడమే కష్టం, అసలు మనం బతకడమే కష్టం. చూద్దాం ఎలా డీల్ చేద్దాం ఆ ప్రాబ్లమ్స్ ని. ఆమేన్. ఇప్పుడు మీరు మాట్లాడాలా, నాకన్నీ సాధ్యం. యు నీడ్ టు టాక్ లైక్ గాడ్. దేవుళ్ళలాగా మాట్లాడాలి మీరు. ఆమేన్. మీరు రక్షింపబడి పాపాలు ఒప్పుకొని బాప్తిజం తీసుకొని రక్షణలోకి వచ్చి సాక్రిమెంట్ తీసుకొని చర్చికి రెగ్యులర్ గా వస్తున్నా ఇంకా ఎల్కేజీలో కూర్చుంటే మాత్రం నేను కూర్చోబెట్టను, తరిమేస్తా బయటికి. ప్లీజ్ గెట్ అవుట్. నేను రోజు వాక్యం చెప్పి ప్రతి సంవత్సరం మిమ్మల్ని అప్గ్రేడ్ చేస్తా ఉంటే మీరు లేదు బ్రదర్ ఎల్కేజీలో బాగుంది, ఏ కష్టాలు లేవంటే పెట్టు ప్రభావ వీడి ముందు కష్టాలంట. నేను పెట్టు వీడి ముందు కష్టాలు, నిద్రపోతున్నాడు, పెట్టు వాడి ముందు కష్టాలు పెట్టి అర్జెంటుగా పెట్టేస్తే కష్టాలు. అప్పుడు ఇంకా ప్రభు మేము 7 days ఫాస్టింగ్స్ ఉన్నాం బ్రదర్, ఎందుకంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి మేము 21 రోజు ఉపవాసం ఉన్నాము. మళ్ళీ నాకు చెప్పడం ఎందుకు, మీరు ఉండొచ్చుగా. ఇవి భక్తి, మీ భక్తికి శతకోటి వందనాలు. పాస్టర్కే భక్తి చూపిస్తారా? నాకు అర్థం కాదండి. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ యాక్చువల్లీ. పాస్టర్కే భక్తి, అమ్మ బాబోయ్, పాస్టర్కి తెలియని దేవుడు ఇక నాకు పరిచయం చేసేసి అట్లా ఇట్లా. మనము చాలా వాటిని ఆపేసాం. ఎందుకంటే అది అసాధ్యమైనది కాబట్టి, అది మనకి సంబంధించింది కాదు కాబట్టి, దేవుడే చూసుకోవాలి కాబట్టి మనం ఆపేసాం వాటిని. అది దేవుడు పొరపాటు కాదు, మంది. మనం ఏం చేయట్లేదు, వాటిని చెప్పాలి, సాధ్యపరచుకోవట్లేదు. చేతగానలాగా మనం చేతులు కట్టేసుకొని మౌనంగా ఉన్నాం. ప్లీజ్ మై డియర్ సన్స్ అండ్ మై డియర్ డాటర్స్, ఈ రోజు నుంచి నువ్వు ఒకటే చెప్పాలి, నాకు అసాధ్యమైంది ఏది లేదని. నాకు లోపల గజ 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 వణుకుతుంది ఆ మాట. దట్ మీన్స్ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ గాడ్. మనము దైవత్వంలోకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం. మనకు అసాధ్యమైంది లెట్ దేర్ బి మనీ, లెట్ దేర్ బి గ్రేస్, లెట్ దేర్ బి ఫేవర్, లెట్ దేర్ బి నో పవర్. ఇట్లా పలుకుంటూ వెళ్ళిపో. జీవితంలో అన్ని దేవుడు టకటక చేసేస్తూ ఉంటాడు. ఆమేన్. భక్తిహీనుడు నోరు తెరవడు, మౌనంగా ఉంటాడు. సో ఇంత వాక్యం చెప్తున్నా నేను ఎల్కేజీలో కూర్చుంటానంటే ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎల్కేజీలో ఉన్న అందరూ పోతా ఉన్నారు, ఆశీర్వదింపబడి దీవించబడి అందరు ఇంకా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు. మీరు మాత్రం ఎల్కేజీలో కూర్చొని బాగా ఫీజు తక్కువనే, ఫ్రీయా? నో, మారాలి. ఆమేన్. మనకు అసాధ్యమైంది, నాకు అసాధ్యమైంది ఏదీ లేదు అసలు. అందుకే దేవుడు మనల్ని తన శిష్యులుగా స్వీకరించుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నేను చూసినా చూడకపోయినా, ప్రార్థన చేసినా చేయకపోయినా, మీ అందరి ముందు ఒక అసాధారణకరమైన పరిస్థితులు ఉన్నాయి. You are facing a troubleshoot, you are facing some errors, you are facing some problems, you are facing some mountains, you are facing some giants, you are facing some Jericho walls, you are facing some Red Seas. అవన్నీ అసాధ్యమైనవే. ఆమేన్. అసాధ్యమైనటువంటి ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు మోషే? చీల్చి పడేశాడు. ఇంతవరకు భూమి మీద ఒక్కడు కూడా చీల్చలా సముద్రాన్ని, ఆయన ఒక్కడు చీల్చాడు, రికార్డు బద్దలు కొట్టాడు. ఆమేన్.
Amen. And one more person in Bible called Elijah. He brought fire down. ఆయన అగ్ని దింపాడు. ఇది అసాధ్యమైందా కాదా? అసాధ్యమైందే. కానీ ఏలియా గది నువ్వు ఇలా రోజు చేసుకుంటూ వెళ్ళిపో, అసాధ్యమైనవి సాధ్యము చేసుకోవడము నీ పనులైపోతాయి. అయ్యా కొంచెం కష్టంగా ఉంది, ఇది చూసా యేసునామములో పో అంటే అయిపోయింది. పనులు, అద్భుతాలు మన పనులు అయిపోవాలి. ఆమేన్. ఉదయం ఒక అద్భుతం చేయాలా, మధ్యాహ్నం ఒక అద్భుతం చేయాలా, సాయంకాలం ఒక అద్భుతం చేయాలా. మనం ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? ఒక అద్భుతం చేయి ప్రభువా, మధ్యాహ్నం ఒక అద్భుతం చేయి ప్రభువా, సాయంకాలం ఒక అద్భుతం చేయి ప్రభువా. మనం ఎప్పుడు చేస్తాం అద్భుతాలు? అద్భుతాలు చేయకుండా బ్రేక్ఫాస్ట్ చేయకండి, అద్భుతాలు చేయకుండా దినాన్ని గడపకండి. అద్భుతాలు చేయాలి మీరు. ప్రభువా నేను కూడా చేతులు వేయగా రోగుల్ని స్వస్థపరచు ప్రభువా. నువ్వు చేతులు వేసుకుంటా పోయావు, అందరూ బాగుపడిపోయారు. ప్రభువా నేను కూడా చేతులు వేస్తే స్వస్థపరచు అని అడిగాను. దేవుడు ఏం చేస్తావు? నువ్వు చేతులు వేసి స్వస్థపరుస్తా అన్నాడు. చేతులు నా పని ఏంటి? చేతులు వేయడం. ఆయన పని ఏంటి? మరి నువ్వు చేతులు లేకపోతే దేవుడు ఎట్లా స్వస్థపడతాడు? ప్రభువా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏమైనా మతిమరుపా? ఎప్పుడు అటెంప్ట్ చేస్తావు అసలు? చేయలేదమ్మా, గుంతుకు వచ్చింది, ఇది పోయిందంటే నా మీదకి వస్తుంది మళ్ళీ. ఇదే భయం జనాలకి భయం. వై యూ పీపుల్ ఆర్ నాట్ అటెంప్టింగ్ దాట్? అసాధ్యమైన దాన్ని ఏం చేయాలి మనం? అసాధ్యమైన వాటిని ఏం చేయాలా? ఇవి చేతగాక భార్యల మీద, భర్తల మీద, పిల్లల మీద, వాళ్ళ మీద ఎగిరి డ్యాన్సులు వేస్తుంటారు. ఈ చేతగావు మనకు, ఇవి చేతగావు, ఈ అసలు పొరపాటును కూడా చేతగావు. ఈరోజు మనం ఏం చేయాలి? ఫిబ్రవరి మాసంలో అసాధ్యమైన వాటిని ఎందుకంటే మనకు సమస్తం సాధ్యం. మనకు బయటికి పోయి అబద్ధ ప్రవక్త అనేరు, నా మాటలు కాదు, బైబిల్లో మాటలు. యేసు ప్రభువు తన శిష్యులకు చెప్పింది ఒకటే, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు, అస్సలు ఉండదు. మనము కూడా ఆయన శిష్యులమే. ఆమేన్. ఆయనను వెంబడించే ప్రతి ఒక్కరు కూడా ఆయన శిష్యులే. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది నమ్ముతున్నారు నాకు అసాధ్యమైనది ఏది లేదని? వావ్, ఐ థింక్ మీలో ఏదో ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంది ఈరోజు. ఐ థింక్ మీరు ఈరోజు కొత్తది ఏదో నమ్మారు. ఈరోజు ఏదో చేయబోతున్నారు, ఏదో మీ జీవితంలో ఏదో జరగబోతుంది, ఏదేదో మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు ఎదుటివాడి జీవితంలో అసాధ్యమైన పరిస్థితి ఒకటి ఉంది, దాన్ని తెలుసుకొని దాన్ని బయటికి పంపించేద్దాం. ఆమేన్.